సర్పంచ్ ఎన్నికలపైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ ఎన్నికల్ని వేసవి సెలవుల తర్వాత తెలుస్తోంది. మార్చి 31 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో అమలు కావాల్సిన 4 పథకాలు, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత రైతు భరోసా, ఈ 4 పథకాలు మార్చి 31 వరకు కూడా అమలు కాబోతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం ఆయన నోటి నుంచి చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే 31 వరకు కూడా దీన్ని బ్రేక్ చేయకుండా ఉండాలి అంటే సర్పంచ్ ఎన్నికలు రాకూడదు. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ వస్తే వీటన్నిటి కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ప్రతికూలత వాతావరణం ఎదురవుతుందనేది కాంగ్రెస్ పార్టీ కూడా గమనించింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కనుక ఈ పథకాలకు కూడా బ్రేక్ పడితే మరింతగాని వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న సినారియోలో వారు ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేయడం, ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యమైన పర్వాలేదని ఆలోచనలో తెలుస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో సర్పంచులు లేని గ్రామాలుగా ఉండిపోయాయి. సుమారుగా 7 ఏడాది కాలం కావస్తోంది గ్రామ పంచాయతీలకి సర్పంచులు లేక స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా. సో ముఖ్యంగా రాజకీయ పరంగా తమ సమస్యలు వినడానికి తమకు కొన్ని ఆ అంశాల్లో కొంత తేలికపాటిగా దానికి సమాధానం చెప్పడానికి ఒక వ్యక్తి లేకపోవడం కారణంగా సర్పంచే కనుక ఉంటే డెఫినెట్గా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు, పింఛన్ సమస్యల నుంచి కానివ్వండి, లేదంటే ఇంటి ముందు ఒక స్ట్రీట్ లైట్ లేదని కానివ్వండి, ఇంక ఇతరత్ర సమస్యలు చాలా ఉండి ఉంటాయి. సో ఈ సమస్యలన్నిటికీ కొంత సామరస్యంగా సమాధానం దొరుకుతుంది. కానీ స్పెషల్ ఆఫీసర్ పాలన వల్ల అంత యాక్టివ్గా ఒక సర్పంచ్ ఉన్నంతగా అవి ఉండకపోవచ్చు.